హలో అన్న నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 15. ప్రజెంట్ అయితే బ్యాంకాక్లో ల్యాండ్ అయిపోయినాం. డాన్మియోంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయినాం అనమాట. ఇది రావడం నాకు సెకండ్ టైం బ్యాంకాక్కి. ఈ ఆటగాళ్ళ ప్రపంచంలో 2018లో ఎంట్రీ ఇచ్చిన అనమాట. 2018 ఏంటంటే సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా. బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి, డాన్మియోంగ్ ఒకటి, ఇంకోటి సువర్ణభూమి ఒకటి. అండ్ ఇప్పుడైతే లంకావి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ థాయిలాండ్కి లేవు. లంకావి చాలా చిన్న ఎయిర్పోర్ట్. ప్రతిరోజు ఒక 20 ఫ్లైట్లు మాత్రమే ల్యాండ్ అవుతాయి. కొల్లంపూర్కి పోయి కొల్లంపూర్లో 2 అవర్స్ లేవర్ తర్వాత అక్కడ నుంచి బ్యాంకాక్ వచ్చిన నేను. ఇప్పుడు నా డెస్టినేషన్ ఇప్పుడు బ్యాంకాక్ కాదు, క్రాబీ. 12 అవర్స్ లేవర్ ఉంది మళ్ళీ క్రాబీకి. ఏంటంటే క్రాబీ లోకల్ కాబట్టి నైట్ ఫ్లైట్స్ దొరకలేవు. నేను 2 months ముందే బుక్ చేసిన. నైట్ ఏమైనా ఫ్లైట్స్ ఉన్నాయో చూసిన. ఇంతసేపు 12 అవర్స్ లేవర్ ఏం చేస్తామని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసినా కానీ నైట్ అయితే ఫ్లైట్స్ లేవు. సువర్ణభూమి నుంచి లేవు, ఇక్కడ నుంచి లేవు. అండ్ అందుకే ఇంకా 12 అవర్స్ లేవర్ తీసుకున్నాం. ఇక తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ 12 అవర్స్ అట్లీస్ట్ ఒక 6 అవర్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నానా ప్లాజా కన్నా కౌసన్ రోడ్ కన్నా పోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాక డైరెక్ట్ నానా ప్లాజాలన్నా లేకపోతే కౌసన్ రోడ్లన్నా కలుద్దాం. ప్రజెంట్ అయితే కౌసన్ రోడ్ ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు. చూసారుగా ఎట్లుందో చూడండి తేడాగాడు. అమ్మా ఎగుర్రా నాయన, ఎంత తేడా మ్యాచ్. ఎక్కువసేపు అట్లా బయట ఓపెన్ పట్టుకోకండి. టాయ్పాట్ అయితే విత్డ్రాల్ చేసినాం. ఇక ఇంకా మసాజ్ సెంటర్కి వచ్చిన, థాయ్ మసాజ్ సెంటర్కి మన వాళ్ళు అయితే కాలు కడుగుతారు. మసాజ్కి బిగినింగ్ అనమాట. తర్వాత ఇంకా మసాజ్ అంటే ఆ మసాజ్ కాదు, జస్ట్ థాయ్ మసాజ్ అంతే. శరత్ ఫస్ట్ టైం థాయ్ మసాజ్. బేసిక్గా థాయ్ మసాజ్ అనగానే అందరూ వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ స్టోర్ మాత్రం అథెంటిక్ థాయ్ మసాజ్ సెంటర్. ఇక్కడ మసాజ్ చేసే ఆడవాళ్ళ ఏజ్ ఎబో 40 ఉంటుంది. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి మసాజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఈ మసాజ్ పార్లర్లో 40 to 50 ఏజ్ వాళ్ళనే పెట్టుకున్నాడు. ఇంకా ఈ స్టోర్లో బాగా రేటింగ్ ఉన్నవాడు వీడే. వీని పేరే ఆయిల్ అట. మసాజ్ చేయడానికే పుట్టినట్టు చేసిండు వీడు మసాజ్. చూసారు కదా నేను థాయ్ మసాజ్ ఎట్లయిందో. నేను థాయ్ మసాజ్ చేసిన పేరు ఆయిల్ అట. ఫస్ట్ వన్ పేరు అడుగుతాడు, ఆయిల్ అన్నాడు. ఆయిల్తో మసాజ్ కాదు నా, వితౌట్ ఆయిల్ చేయని చెప్పిన. లేదా ఆయిల్ అంటాడు. ఆయిల్ ఏంద్రా బాయ్ అని అడుగుతాను. మన బ్యాచ్ మీద ఆయిల్ అన్నది, మన పేరే ఆయిల్ అట. ఆయిల్, పెట్రోల్, గ్యాస్ ఉన్నాయి, డిఫరెంట్ ఉంటాయి బ్యాంకాక్ అత్త పేర్లు. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాం. నిన్న 3 అవర్స్ అయింది. అటు పోయి 1 hour జర్నీ అయింది అప్ అండ్ డౌన్కి. ఒక 1 hour మసాజ్, 1 hour అట్లా కౌసన్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసినాం. బేసిక్గా నాకు పోగు దిగాలి. 12 hours చెక్ ఇన్ ఏంటంటే ఇట్లా 4 nights ఇక్కడ బ్యాంకాక్లో ఉంటాను. క్రాబీ పోయి వచ్చినాక ఇప్పుడు చెక్ ఇన్ ఏంటంటే 6 అట్లీస్ట్ ఒక 4 hours ముందు ఏనిస్తారు డొమెస్టిక్కి. 12 hours టైం ఉంది, చేయనియలే. సో లాంజ్ ఉంది. చెక్ ఇన్ అయితే లాంజ్లో ఉండేటోని. చెక్ ఇన్ కావాలి కాబట్టి అటు పోయి, ఇక మనలో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండే, అటు పోయి కౌసన్ రోడ్ చూపెట్టి మళ్ళీ ఇటు తీసుకొని వచ్చిన. ఇప్పుడు క్రాబీకి ఫ్లైట్ ఉంది. నేను ఇప్పుడు 8:30 అవుతుంది. ఇంకా 30 minutesలో ఫ్లైట్ ఉంది. సో క్రాబీ పోవడం కూడా నాకు ఫస్ట్ టైం. ఇదివరకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు బ్యాంకాక్, పుకెట్, పటాయా ఈ 3 కవర్ చేసినాను. క్రాబీ కవర్ చేయాలి. ఇప్పుడు క్రాబీ గురించి ఎస్పెషల్గా ఈ 2 nights పెట్టుకున్నాను అనమాట క్రాబీలో. ల్యాండ్ అయిపోయినాం క్రాబీలో. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి పోవడమే. కాకపోతే హోటల్ చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock. ఇప్పుడు నేను 10 o'clock ల్యాండ్ అయినా. ఇప్పటివరకు ఈ ట్రిప్లో అన్ని మ్యాక్సిమం చెక్ ఇన్ టైంకే ల్యాండ్ అయినా. ఈవినింగ్ అయినా చెక్ ఇన్ 2 o'clock ఉంటే ఈవినింగ్ 3 o'clock 4 o'clock ల్యాండ్ అయినా. కానీ ఇప్పుడు కరెక్ట్ 10 o'clock ల్యాండ్ అయినా. ఇంకా 3 hours టైం ఉంది చెక్ ఇన్కి. బ్యాగేజ్ హోటల్లో పడేసి అక్కడ నుంచి ఎమరాల్డ్ పూల్ అన్నా లేదా ఇంకేటన్నా పోవాలన్నా లేదా హోటల్కి అయినాక చూద్దాం. అయితే మన హోటల్కి బయట జపానీస్ రెస్టారెంట్ ఉంటే తింటున్నాం అనమాట లంచ్. ఇంకా చెక్ ఇన్ టైం కాలే. చెక్ ఇన్ అవుతాం ఇప్పుడు తిన్నాక పోయి చెక్ ఇన్ అవుతాం. ఇంకా ఎమరాల్డ్ పూల్కి పోవాలి. టైం ఉందో లేదో అర్థమవుతలేదు. రేపైతే ఏది పీపీ ఐలాండ్కి అయితే బుక్ చేసుకున్నాం. ఇక పీపీ ఐలాండ్ బుక్ చేసుకున్నాం. ఇలా ఒక్కటి పెండింగ్. నేను నచ్చింది దేని గురించో అది పోయేటట్టు కనిపిస్తలేదు నాకు ఎందుకు. ఎందుకంటే ఇప్పటికే 3 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితేనే ఎమరాల్డ్ పూల్కి రీచ్ అవుతా. 5కి క్లోజ్ చేస్తారు. అది
చూడాలి మరి ఏమవుతుందో చూడాలి. ఇంకా అనుకున్నట్టే ఎమరాల్డ్ పూల్ బిస్కెట్ అయిపోయింది. 4:30కి అది క్లోజ్ అట. ఎమరాల్డ్ పూల్ వెబ్సైట్కి పోయి వాళ్ళకి కాల్ చేసిన 4:30 క్లోజు. మేము రెడీ అయ్యి ఎమరాల్డ్ పూల్కి పోదామనే టైంకి 4:10 4:15 అవుతుంది. 1 అవర్ జర్నీ, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికైనా కూడా క్లోజ్ చేసేదేం లేదు బిస్కెట్. ఇంకేం చేసేదేముంది, రేపు పోయి పీపీఆర్ అనుకోవాలి. ఇప్పుడైతే హోటల్ చూపెడతా చూడండి. ఇప్పడానుకున్న రూమ్ల కన్నా అన్నిటికన్నా చిన్నగా ఉంది. ఒక బెడ్, బాత్రూమ్, కబోర్డ్ ఇచ్చాడు, వార్డ్రోబ్ ఇచ్చాడు, టీవీ, కేటల్, అవి ఇంకోటివి మనోళ్ళవి 2 రూమ్లు తీసుకున్నాం. అదనమాట. ఇప్పుడు ఏం చేసేది కాబట్టి క్రాబీలో అనాంగ్ బీచ్ అని ఉంటుంది అన్నమాట. కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇంకా అక్కడికి పోతున్నాం, ఆడ వెళ్దాం. ఇంకా హోటల్ లాబీలోకి వచ్చినాం అన్నమాట. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి. అండ్ ఇది మనం బుక్ చేసుకున్న హోటల్ పేరు వచ్చేసి క్రాబీ రివర్ హోటల్ అన్నమాట. పక్కకే రివర్ ఉంటుంది. చూసారుగా మీరు, షిప్స్ కనిపిస్తున్నాయి మీకు. మార్నింగ్ చూపెడుతుంది ఇంకా. అండ్ రిలాక్స్ కావడానికి మంచిగా ఇయ్యాల షేర్ ఇచ్చిండు. 2 టేబుల్, అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా ఏదైనా ల్యాప్టాప్ అని ఏదైనా అట్లా. వెల్కమ్ బ్యాక్ టు డే 17. ప్రజెంట్ అయితే ఇక పీపీ ఐలాండ్ పోవడానికి రెడీ అయ్యి ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు క్యాబ్ వస్తే పీపీ ఐలాండ్కి స్టార్ట్ అయిపోతాం. నిన్న నైట్ ప్రాపర్ ఎండ్ చేయలే వీడియో, అండ్ ఎందుకంటే నిన్న మసాజ్ పోయిండే అనమాట. అండ్ అప్పటికే 1:30 అయింది. టైర్డ్ అయిపోయినాం, ఇంకా వచ్చి పడుకున్నాం. నేను చూపెడతాను కదా హోటల్, క్రాబీ రివర్ హోటల్. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది ఇదే హోటల్. ఇది మన హోటల్. ఏ రివర్ వ్యూ చూపెడతా చూడండి, పక్కకి రివర్. ఇది క్రాబీ రివర్ అన్నమాట. నిజంగా చెప్పాలంటే థాయిలాండ్ అసలు ఆటగాళ్ళందరికీ ఒక పుణ్యక్షేత్రం అన్నట్టే. అండ్ ఆటగాళ్ళకందరికీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ పిచ్ అరేంజ్ చేసినట్టే అనమాట. ప్రజెంట్ అయితే నేను నిన్న మసాజ్ చేయించుకుంది అథెంటిక్ థాయిలాండ్ మసాజ్ అనమాట. మీరు అనుకున్న మసాజ్ కాదు. అండ్ ఏంటంటే దీనిలో ఎస్పెషల్గా ఈ అథెంటిక్ మసాజ్ తీసుకుంటే అబోవ్ 50 ఏజ్ వీళ్ళని తీసుకుంటే మీకు వాళ్ళు పట్టు రసపట్టు ఉంటుంది మంచిగా, మీకు ఏ నొప్పులన్నా పోతాయి అన్నమాట. లేదన్నా మాకు వీటి గురించి మేము రాలే, ఉరికేయడానికి వచ్చిన మాట్లాడడానికి వచ్చినామంటే కథ. మీకు ఇక్కడ క్రాబీలో ఉన్న అడ్రస్ల గురించి చెప్తున్నా. కిస్సెస్ బార్ అని ఉన్నది, అండ్ హ్యాపీ అవర్స్ అని ఉన్నది, హ్యాపీ మసాజ్ అని ఉన్నది. అండ్ క్యాబ్ వచ్చిందట పీపీ ఐలాండ్కి పోదాం. నేను అనుకున్నట్టు అయింది అబ్బా, చిన్న ఫెరీ ఇచ్చిండు వీడు. లాస్ట్ టైం అయినప్పుడు పీపీ ఐలాండ్ నుంచి పెద్ద ఫెరీ, మొత్తం ఒక బార్ కూడా ఉండేది దాంట్లో. క్యాజువల్ చిన్నది, బాత్రూమ్ వచ్చినా పోయేటట్లేదు. ఇంకా శరత్ నేను ముందర డెస్క్లో వస్తున్నాను అనమాట. మన హేమంత్ శ్రీమాన్ అన్నని వెనక పడేసారు. వీడు సీట్ చేయండి కాకుర్రి, కూర్చున్నాకనే కూర్చోర్రి, ఎగరాకుర్రి దుర్గాకుర్రి అని చెప్పిన. అందుకే ఇక్కడి నుంచి చూపెడతా, మీకు కనిపించిన కాడికి అడ్జస్ట్ చేసుకోరు.
నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మాయా బేకి రాలే అనమాట. చాలా ఐలాండ్స్ ఉంటాయి అబ్బా, దాదాపు ఒక 300 to 350 ఐలాండ్స్ ఉంటాయి. పీపీ ఐలాండ్ అరౌండ్గా చిన్న చిన్న ఐలాండ్. వాని ఇష్టం ఇక వాడు దేనికి పట్టుకొస్తాడో దాన్ని పట్టుకొస్తాడు. ఒక్కొక్క టూరిజం వాడు ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని మేజర్గా పీపీ ఐలాండ్కి వచ్చి పీపీ ఐలాండ్ నుంచి పోతారనమాట. అప్పుడు మాకు మాయా చూపెట్టలే. ఇప్పుడే వచ్చినాం మాయా బీచ్కి, ఈ మాయా బేకి. చూడండి ఇక ఇంకా వచ్చినాం, కొన్ని ఫోటోలు దిగినాం, బాగుంది మాయా బే. కాకపోతే డస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పటిదాకా తిరిగిన 3 దేశాలల్లో క్లీనెస్ట్ బీచెస్ ఏవనంటే ఇండోనేషియా అని చెప్పుకోవచ్చు. బీచెస్లో ఒక పేపర్ కాదు చిన్న ఏ డస్ట్ లేదు. మలేషియాలో ఇక్కడ మొత్తం బీచెస్ అన్నీ ప్లాస్టిక్ వీటితో ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, చూడ్డానికి మంచిగా ఉంది బీచ్, బ్లూ వాటర్ అన్నీ. కాకపోతే ఉండడం నీట్గానే ఉంది కానీ టూరిస్ట్లే ఖరాబ్ చేస్తారు. జర వచ్చినప్పుడు ప్లాస్టిక్ అలాంటివి ఏమైనా ఉంటే డస్ట్బిన్లో పడేయడానికి ట్రై చేయండి అంతే. కాళ్ళు కడుతుండే చిచ్చా చిచ్చా అడిగిండు. ఇక ఈ షూలు తీసుకపోయి దీన్ని లేచినామంటే, చెప్పులు తీసుకపోయి వేసినామంటే కథం అయిపోయింది. మీకు థాయిలాండ్ అని అడుగుతానే ఇగో ఈ ట్రెడిషనల్ బోట్ గుర్తొస్తుంది. థాయిలాండ్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఇక ఫస్ట్ ఈ ట్రెడిషనల్ ఈ పడవలే కనిపిస్తాయి అన్నమాట మనకి. చూడరు ఈ బ్లూ లగూన్లో ఇప్పుడు మనం ఈత కొట్టుకోవడానికి ఇడిచిపెట్టిన అనమాట. రచ్చ రంబోలో వేయచ్చు. కాకపోతే స్నోర్కలింగ్కి ఇది స్నోర్కలింగ్ చేస్తలేము, ఓన్లీ స్విమ్మింగే. స్నోర్కలింగ్ చేసే వాళ్ళకు వేరే పాయింట్ అట్ట మళ్ళీ. వచ్చేసినాం పీపీ ఐలాండ్కి. ఇంకా లంచ్ చేసి కొంచెంసేపు ఈత కొట్టుకోమన్నది అనమాట. ఈత కొట్టుకొని మళ్ళీ పడవెక్కి ఇక నెక్స్ట్ యాక్టివిటీ ఏందో మనకు తెలియదు, చూడాలి. ఇక ఇంకా లంచ్ పెడుతుర్రు, పోయి తినేసేద్దాం, చూద్దాం ఎట్లుందో. ఇక మన వాళ్ళు పెట్టుకొని తింటారు ఆల్రెడీ. ఎట్లుంది, మంచిగా ఉందా? ఏమున్నాయి? ఫ్రైడ్ రైస్, నూడిల్స్, వాటర్ మెలన్, ఏదన్నా ఏమన్నా ఇచ్చిండా? ఇక్కడ కూడా సేమ్. ఇక తిందాం, ఇక స్టార్ట్ చేద్దాం, షురూ చేద్దాం. ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నా. ఇక వాటర్ లేకుండా చూసారా, దీనిలో రొయ్యలు వేసి ఉడకబెట్టినట్టున్నాడు. మొత్తం ఎండిపోయిన రొయ్యల వాసన వస్తుంది. ఎండిపోయిన రొయ్యల వాసన వస్తుంది అన్న మొత్తం. ఇది చికెన్, ఇది కూడా చికెన్ కానీ క్యారెట్ వేసాడు. నూడిల్స్ అయితే వరస్ట్ చెత్తగా ఉన్నాయి. అండ్ ఇది సోయా సాస్ లెక్క తయారు చేసినాడు అనమాట. నూడిల్స్ అని బాగుంటాయి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బ్యాంబూ ఐలాండ్కి వస్తున్నాం అన్నమాట. నాకైతే ఎప్పుడు ఇంటికి పోదామా అన్నట్టుంది, ఎప్పుడు హోటల్కి పోదామా అన్నట్టున్నది. ఎండనైతే వశపడతలేదు. మనోడు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకే లాస్ట్ ఐలాండ్ బ్యాంబూ ఐలాండ్. దీని తర్వాత మళ్ళీ మనం హోటల్కి పోవాలి. అక్కడ బ్యాంబూ చెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఆ బ్యాంబూ చెట్లు కాబట్టి దీనికి బ్యాంబూ ఐలాండ్ అని పేరు పెట్టిండు చిచ్చాడు. బీచ్ చూడండి భయ్య, ఇది బాగుంది. ఇంతకుముందు ఏంటంటే మనకు అక్కడ స్నోర్కలింగ్ కాడ మొత్తం డస్టే, మొత్తం ప్లాస్టికే ఉంది.
చూసారు కదా ఎట్లుందో అక్కడ మొత్తం గలీజ్ ఉంది. ఇక్కడ చూడరు ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ వాటర్లో ఏ ప్లాస్టిక్ లేదు, క్లియర్గా ఉంది. ఇక పోయి ఈత కొడదాం, ఏం చెప్తాం. ఇక చిచ్చగాడు స్విమ్మింగ్ కొడదామంటే ఇక బీవేర్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ అని పెట్టిండు. ఇంకేం దిగుతాం. సముద్రం పక్కన పొదలు చూసిర్రా ఎట్లున్నాయి పొదలు, అంతా జంటలు చేరిపోయారు ఆల్రెడీ పొదలకి. ఏ చెట్టు చూసినా జంట ఉన్నారు. దేశాలు మారినా పొదలైతే మారతలేవు, జంటలు అయితే మారతలేరు. పీపీ ఐలాండ్కి బుక్ చేసుకున్నప్పుడు ఈ బ్యాంబూ ఐలాండ్ ఉందా లేదా అని అడగండి. ఉంటే నన్ను అడిగితే ఎక్కడ తిరగడం అవసరం లేదు, చక్కగా ఇక్కడికి వచ్చి స్టే చేయండి. లేకపోతే పీపీ ఐలాండ్తో పెట్టుకోకండి, డైరెక్ట్ బ్యాంబూ ఐలాండ్కి బుక్ చేసుకోండి. ఫెరీ ఇక్కడికి వచ్చి దించుతారు, ఈయనే ఉండండి, ఈవినింగ్ వరకు ఉండండి. ఆడ ఫెరీ బుకింగ్ కూడా ఉంది, మళ్ళీ ఫెరీ బుకింగ్ చేసుకొని క్రాబీ పోవచ్చు. మస్తు ఉంది, ప్రశాంతంగా ఉంది. మీకు మంచిగా వీడియో తీసి చూపెడదామంటే ఈ బ్యాంబూ ఐలాండ్ అంతా మొత్తం ప్రతి చెట్టుకు ఒక జంట ఉన్నదన్నమాట. సో వాళ్ళ ప్రైవేట్ టైంలో ఉన్నారు అండ్ బికినీ మీద ఉన్నారు. కెమెరా తీస్తే బాగుండదు అన్నమాట, అందుకే నేను మొత్తం చూపెట్టలేకపోతున్నా. కాకపోతే గూగుల్లో ఫొటోస్ ఉంటే చూడండి భయ్య. నేను న్యాయం చేయలేదు అనుకుంటే, ఎక్కువ చూపెట్టలేదు అనుకుంటే గూగుల్లో బ్యాంబూ అని కొట్టి చూడండి, బాగుంది. ఇగో ఇది ఇంకా ఎంటర్ కాలేదన్నమాట, మళ్ళీ బయటికి వచ్చిన ఐలాండ్ బయటికి చూడండి ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్. ఇక అక్కడ నుంచి మొత్తం అందరు కూర్చొని ఉన్నారు ఇక లోపలి వరకు.